Welcome to hood, पुणे चिरिक करत एक वंडर डूड मैगो गैंग्स and their enemies revealed. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ ఆడియో మనకు ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ ఆడియోతో మనం ఈ విధంగా ఎఫెక్ట్తో మీ వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు జస్ట్ 1 క్లిక్లో. సింపుల్గా నేను ఇచ్చే క్యాప్కట్ టెంప్లెట్తో మీరు ఇలాంటి వీడియో జస్ట్ 1 క్లిక్లో క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఒక 8 నుంచి 10 సెకండ్ వరకు ఒక నార్మల్ వీడియో షూట్ చేసుకోండి, సరిపోతుంది. టెంప్లెట్లో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకొని ఇలాంటి వీడియో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. అండ్ ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసుకోండి. ప్లేస్టోర్లో మీకు చాలా VPN యాప్స్ ఉంటాయి. అండ్ ప్లేస్టోర్ నుంచి ఏదైనా VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్యాప్కట్ యాప్ని అయితే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ టెంప్లెట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ సింపుల్గా టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్యాప్కట్ టెంప్లెట్ ఈ వెబ్సైట్కి మనకు తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, అన్స్టేబుల్ నెట్వర్క్ అని ప్రాబ్లం వస్తే మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి క్యాప్కట్ యాప్ని రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయండి. మీకు టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. కింద ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మీ నార్మల్ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియో క్రియేట్ అయిపోతుంది ఈ విధంగా. ఈ విధంగా మనకు వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. మనకు సాంగ్ కూడా మనకు టెంప్లెట్లోనే ఉంటుంది. సాంగ్ని సపరేట్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. 1 సెకండ్ ఇక్కడ వీడియో అనేది మనకు ప్రాసెసింగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి ఈ విధంగా.